వెల్కమ్ టు ఫిక్స్ ఇట్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మాక్ టెస్ట్ సిరీస్లో మాక్ నెంబర్ 10 మాక్ నెంబర్ 10 మ్యాథ్స్ సొల్యూషన్ చూద్దాం. సో మీరు పేపర్ అనేది మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ది జామెట్రికల్ మీన్ ఆఫ్ 9 and 25 అడిగాడు. 9కి 25కి జామెట్రిక్ మీన్ అన్నాడు. జామెట్రిక్ మీన్ అంటే ఏం లేదమ్మా, మీన్ ప్రపోర్షన్ కనుక్కోవాలి. 9కి 25కి మీన్ ప్రపోర్షన్ ఏమవుతుందంటే ఈ రెండు మల్టిప్లై చేసి రూట్ చేస్తే సరిపోద్ది. సో 9కి రూట్ ఎంత అంటే 3 అమ్మ, 25కి రూటు 5. దీని ఆన్సర్ వచ్చేసి 15. ఆప్షన్ వచ్చేసి బి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ద ఎస్ఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఆర్ 12 and 360 రెస్పెక్టివ్లీ. ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 72 దెన్ ఫైండ్ ది అదర్ నెంబర్ అన్నాడు. మన క్వశ్చన్లో ఎస్ఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడు, దాంట్లో ఒక నెంబర్ ఇచ్చాడు, ఇంకో నెంబర్ కనుక్కోమన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది 2 numbers అనమాట. ఆ నెంబర్స్ ఫర్ ఎక్స్ వై అనుకోండి. సో మన క్వశ్చన్లో ఇచ్చిన డేటా ప్రకారము హెచ్సిఎఫ్ వచ్చేసి 12, ఎల్సిఎం 360 ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ ఇచ్చాడు మనకి 72 ఇచ్చాడు, ఇంకో నెంబర్ అడిగాడు, అదే వై అనుకుందాం పోనీ. సో దీన్ని క్యాలిక్యులేట్ చూస్తే ఇక్కడ 12 1 12 6 660 అనమాట. వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 60. సెకండ్ నెంబర్ వచ్చేసి 60. ఆప్షన్ వచ్చి 3. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్స్ పెయిర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఆ రెండు నెంబర్లు ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే గ్యాప్ వచ్చేసి 2 ఉండాలి. ఆ పేరులోనే ఉంది ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఆ రెండు నెంబర్లు కూడా ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి, గ్యాప్ వచ్చేసి మనకి 2 ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్లో 11 13 ఇచ్చాడు, 1 3 ఇచ్చాడు, 7 11 ఇచ్చాడు, ఇంకా 2 3 ఇచ్చాడు. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనకి 2 అనేది రెండు కాల్చుకున్న నెంబర్స్ అయిపోతాయి. ట్విన్ ప్రైమ్ నెంబర్స్, ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్, కానీ గ్యాప్ అనేది 2 ఉండాలి. ఇక్కడ గ్యాప్ 2 ఉందా లేదు, ఇక్కడ గ్యాప్ 2 ఉందా లేదు, ఇక్కడ గ్యాప్ 2 ఉంది, కానీ 1 అనేది నెయిదర్ ప్రైమ్ ఆర్ కాంపోజ్ ఎనీ నెంబర్, యూనివర్సల్ నెంబర్ 1 అనేది. సో అది కూడా కాదు. ఇంకేం మిగిలింది 11 and 13 అనేది రెండు ఏంటంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడు కూడా గ్యాప్ అనేది 2 ఉండాలి, ఆ రెండు ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ది స్క్వేర్స్ ఆఫ్ 13 and 5 అండ్ ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఎక్స్ అనే సంఖ్య 13 మరియు 5 యొక్క వర్గాల మధ్య తేడాకు సమానం అయితే ఎక్స్ యొక్క వర్గమూలాన్ని కనుక్కోండి అన్నాడు. చూడమ్మా ఏముంది క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఇది కూడా మనకి ఎక్స్ అనే నెంబర్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ అంట. 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. సో వచ్చిన దానికి మనము వర్గమూలం కట్టాలి, స్క్వేర్ కట్టాలి. ఇప్పుడు చూడండి 13 స్క్వేర్ ఎంతమ్మా 169. సో 15 స్క్వేర్ 5 స్క్వేర్ 25. సో మనకి ఎంత వస్తుంది అంటే 144. మనకి ఎంత వచ్చిందమ్మా 144 వచ్చింది. దీని యొక్క ఇది కట్టాలి, స్క్వేర్ రూట్ కట్టాలి. ఈ నెంబర్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 144 అయితే ఎక్స్ వాల్యూ దీనికి రూట్ చేసాం అనుకోండి. ఫర్ సపోజ్ రూట్ చేస్తే ఎంత వచ్చిందన్నా 12. మనకి ఆ నెంబర్ యొక్క వర్గమూలం అడిగాడు కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏ, 12 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మిక్చర్ కంటైన్స్ 48 ml ఆఫ్ మిల్క్ అండ్ 16 ml ఆఫ్ వాటర్. ఇఫ్ 16 ml ఆఫ్ మిక్చర్ ఈజ్ విత్డ్రా అండ్ రీప్లేస్డ్ విత్ 12 ml ఆఫ్ వాటర్, దెన్ ఫైండ్ ది రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ అన్నాడు. సో చాలా లెందీ క్వశ్చన్, కానీ సింగిల్ లైన్ ఆన్సర్లో చెప్తాను చూడండి. ఎప్పుడైనా గుర్తుపోండి, ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనము మాక్ నెంబరు 3లో 4లో ఎక్కడో చేసాం ఈ క్వశ్చన్.
సో అక్కడ కంప్లీట్ రేషియో ఇచ్చాడు, ఇక్కడ రేషియో ఇవ్వలేదు, రిజల్టింగ్ రేషియో ఇవ్వలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలాంటి క్వశ్చన్స్కి ఇక్కడ నేను ఆప్షన్స్ రాస్తాను చూడండి ఒకసారి. 3:2, 2:3, 5:4, 4:5. ఇక్కడ చూడండి మనకి ఏమన్నాడంటే ఒక కంటైనర్ ఉంది, ఇది ఒక కంటైనర్ అనుకుంటే దీంట్లో మిల్క్ ప్లస్ వాటర్ ఉంది. మిల్క్ 48 ఉంటే సో వాటర్ వచ్చేసి 16 ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే మిక్చర్ తీసేసి ఈ మిక్చర్ తీసేస్తున్నాడు, మిక్చర్ తీసేసి 12 లీటర్స్ మిక్చర్ తీసేస్తున్నాడు. అదే ప్లేస్లో మనకి 12 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, సో రిజల్టింగ్ రేషియో లేదు కాబట్టి జస్ట్ దీనికి ఇది మల్టిపుల్ చూసుకోవాలా. 16తో ఎప్పుడు కూడా మనకి మిల్క్ అండ్ వాటర్ క్వాంటిటీ ఫైనల్ క్వాంటిటీ అనేది కాబట్టి ఇక్కడ చూడండి దీని యొక్క మల్టిపుల్ 16 అనేది ఎంతలో పోతుంది, 16 3s అనమాట. అంటే మనకి మొదటి ఆప్షన్లో 3తో మొదలవ్వాలి ఆన్సర్, 3తో ఒకటి ఉండాలి కాబట్టి ఆన్సర్ అదే అవుతుంది, 3:2 అనమాట. సో కంప్లీట్ సొల్యూషన్ దీన్ని చేయక్కర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 60 numbers is 50. యావరేజ్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 60 numbers is 50 and the average of another 40 numbers is 60. Then the average of all the given numbers అన్నాడు. చూడండి 60 numbers యొక్క యావరేజ్ 50 అంట, మళ్ళీ 40 numbers యొక్క యావరేజ్ 60 అంట. అయితే మనకేమన్నాడంటే కంబైన్డ్ యావరేజ్ అడిగారు, కంప్లీట్ యావరేజ్ అడిగారు. బేసిక్ చాలా మంది ఏం చేస్తారంటే దీని ఈజీ నెంబర్స్ కాబట్టి 60 × 50 ప్లస్ 40 × 60 డివైడెడ్ బై 100 చేస్తారు. ఇది బేసిక్ మెథడ్, అందరికీ తెలిసిన మెథడే. సో మనకి కంప్లీట్ యావరేజ్ చేస్తే మనకి 54 వస్తుంది ఆన్సర్. సో మనకి ఎగ్జామ్లో ఇది ఈజీ కాబట్టి మనం చేసేసాం, ఈజీ నెంబర్స్ కాబట్టి చేస్తాం. నేను ఒక మెథడ్ చెప్తాను చూడండి, ఆ మెథడ్ మీరు బాగా యూజ్ చేయండి. ఇలాంటి కంబైన్డ్ రేషియో ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ కూడా అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు దీన్ని నేను 60 numbers 40 numbers కాబట్టి దీని రేషియో తీసుకుంటే ఇక్కడ 3:2 అన్న, 3:2. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇది 50 ఉంది కదా, ఇక్కడ కూడా 50 తీసుకుంటే 50 ప్లస్ దీన్ని 10గా రాసుకోవచ్చు, 50 + 10గా రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మామూలుగా 50 ఉంటుంది, దాంతోపాటు ఈ 2 × 10 ఏదైతే ఎక్స్ట్రా నెంబర్ ఉందో ఆ నెంబర్తో మల్టిప్లై చేసి మొత్తం రేషియోతో డివైడ్ చేయండి. ఇక్కడంతా మొత్తం 5, ఇక్కడ డివైడ్ చేసి ఎంత వచ్చింది 4. ఈ 50 + 4 54. అర్థమైందమ్మా షార్ట్ కట్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఈజీ నెంబర్స్ కాబట్టి మనం డైరెక్ట్ మల్టిప్లై చేసి చేస్తాం. కానీ ఎగ్జామ్లో ఇప్పుడు రీసెంట్ ఎగ్జామ్లో అలాగే ఇవ్వట్లేదు. వాడు ఏం చేస్తాడంటే పాయింట్స్లలో ఇచ్చేసి లేదంటే క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ చేయడానికి ఏం చేస్తాడు అంటాడు, డిసిమల్స్లోను నెక్స్ట్ మల్టిప్లికేషన్ నెంబర్ పెద్ద పెద్ద నెంబర్స్ ఇస్తున్నారు అన్నమాట. సో ఇలా చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా దీన్ని డీవిజన్ డీవియేషన్ అంటారు, డీవియేషన్ మెథడ్లో చేసుకోవాలి. ఏదైతే పెద్ద నెంబర్ ఉందో దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి, మిగతా నెంబర్తో కంపేర్ చేసుకోవాలి. ఆ మిగిలిన నెంబర్ ఏదైతే నెంబర్తో ఆ రేషియోతో మల్టిప్లై చేసి టోటల్ నెంబర్తో రేషియోతో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, XYZ ఆర్ 3 numbers ఇచ్చాడు. దట్ X and Z రేషియో మనకి 3:5 ఇచ్చాడు. తర్వాత Y and Z ఇచ్చాడు. అంటే మనం దీన్ని ఇలా మార్చుకుంటే దీన్ని 8 రాసుకోవచ్చు, ఇక్కడ 7 రాసుకోవచ్చు. కంబైన్డ్ యావరేజ్ అడిగాడు మనకి, అంటే ఎంత వస్తుంది, ఇది 24, ఇది 40, ఇది 35. సో దీన్ని ఇంకా క్యాల్కులేషన్ చేసాం అనుకోండి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ X is to Y అన్నాడు. X is to Y ఇది రివర్స్ మార్చుకోవాలమ్మా. ఇక్కడ ఇది 7, ఇది 8. X is to Y రేషియో మనకి అడిగాడు, X is to Y రేషియో అడిగాడు.
ఇక్కడ చూడండి, ఇది 21, ఇది 35, ఇది 40. ఎక్స్ రేషియో ఎంత 21, వై రేషియో అంతా 40. మనకి 21:40 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అనే ఒక పనిని ఏ అండ్ డూ కెన్ పీస్ ఆఫ్ వర్క్, ఏ అండ్ బి కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ 10 days and 20 days రెస్పెక్టివ్లీ. ఏ అనేవాడు ఒక పనిని 10 రోజులు చేశాడంట, బి అనేవాడు ఒక పనిని 20 రోజుల్లో చేశారు. ఏ స్టార్టెడ్ ద వర్క్ అండ్ వాజ్ రీప్లేస్డ్ బై బి ఆఫ్టర్ 4 days. ఇన్ హౌ మెనీ డేస్ బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. సో వీళ్ళిద్దరూ ముందు ఏ అనేవాడు 10 రోజులు పని చేయగలడు అంటే, బి అనేవాడు 20 రోజులు చేయగలడు. ఎప్పుడో మీకు చెప్పాను కదా, టైం అనే వరకు ఇప్పుడు ఎల్సీఎం మెథడ్ చేయాలి. ఇది 20 ఎల్సీఎం అనుకుంటే టోటల్ వర్క్ అనమాట ఇది. సో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఇది 2, ఇది 1. ఏ ఒకటి ఏంటంటే ఫస్ట్ 4 రోజుల వరకు పని చేస్తాడు వాడు. అంటే 4 రోజులు పని చేస్తాడంటే ఒక రోజుకి 2 యూనిట్స్ పని చేస్తే 8 యూనిట్స్ వర్క్ అయిపోద్ది. ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా, 12 యూనిట్స్ ఉంటుంది. ఈ 12 యూనిట్స్ని బి అనేవాడు 2 రోజుల్లో పని చేస్తాడు. అంటే బి యొక్క కెపాసిటీ 1 కాబట్టి 12 days పడుతుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి 12 అనమాట, ఆప్షన్ డి. Next question. An article was sold after offering 25% discount on its market price such that seller incurred loss of 10%. Find the ratio of cost price and market price అడిగాడు. కాస్ట్ ప్రైస్కి మార్క్ ప్రైస్కి రేషియో అడిగాడమ్మా. మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను, మార్క్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి ఎప్పుడు కూడా రేషియోలు కూడా అంటే 100 ప్లస్ మార్క్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100 ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్ డివైడెడ్ బై 100 మైనస్ డిస్కౌంట్ అనమాట. ఇది గోల్డెన్ ఫార్ములా ఇది. సో మనకి ఇప్పుడు ఏమన్నాడంటే కాస్ట్ ప్రైస్కి మార్క్ ప్రైస్కి రేషియో అడిగాడు అన్న. కాస్ట్ ప్రైస్కి మార్క్ ప్రైస్కి రేషియో అడిగాడు. సో మనకి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకుంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు మనకి, పైన డిస్కౌంట్ 25% ఇచ్చాడు. డిస్కౌంట్ ఎంత 25 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది 75. సో లాస్ ఎంత వచ్చింది 10 అంటే ఇక్కడ 90 ఉంటుంది. సో దీనికి రేషియో అడిగాడు. ఇక్కడ 15 5 ఇది 15 6 అంటే మనకు రేషియో ఎంత వచ్చింది 5:6. కాస్ట్ ప్రైస్కి మార్క్ ప్రైస్కి రేషియో ఎంత వచ్చిందంటే 5:6. ఆప్షన్ వచ్చేసి 4 అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 25 centimeters and 20 centimeters respectively. If the length is increased 20% and breadth decreased 25%, then find the area of the new rectangle formed అన్నాడు. సో మనకు ఒక రెక్టాంగిల్ ఇచ్చాడంటమ్మా. ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ వచ్చేసి 25 centimeters, ఇది 20 centimeters. ఈ 25 లెంత్ 25, బ్రెడ్త్ 20. సో ఇప్పుడు ఏం చేశాడంటే దీనికి లెంత్కి వచ్చేసి 20% పెంచాడంట. నెక్స్ట్ దీనికి వచ్చి డిక్రీజ్ చేశాడు 25% బ్రెడ్త్కి. లెంత్ 25% ఇంక్రీజ్ చేశాడంటే 10% 2.5 కదమ్మా. అది న్యూ రెక్టాంగిల్ చూసుకుంటే మనకి ఇది ఎంత పెంచాడమ్మా 20% పెంచాడు. 10% ఎంత అవుతుంది 2.5, 20% అది 5 అవుతుంది. అంటే 25 నుండి 5 పెరిగితే ఎంత అవుతుంది ఇక్కడ 30 అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది ఇక్కడ చూడండి, ఇక్కడ 20 కదా, ఇది 20. దీంట్లో ఎంత తగ్గించాడు 25% తగ్గించాడు. 25% తగ్గించడానికి 25 1/5 తగ్గించాడు. దీంట్లో 20% ఎంత అవుతుంది 5 అంటే 20 నుంచి 5 తీసేస్తే ఇంకెంత ఉంటుంది 15 ఉంటుంది. సో మనకి న్యూ ఏరియా అడిగాడు. దీని యొక్క ఏరియా రెక్టాంగిల్ ఏరియా ఫార్మ్ అంటే L ఇంటూ బి అంటే 30 × 15 450 మనకి సెంటీమీటర్ స్క్వేర్ అమ్మ. ఆప్షన్ వచ్చేసి డి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బైసికల్ పర్చేజ్డ్ ఫర్ 5,500 and spent 500 on its repair. The bicycle is marked up 10% above the effective cost price and sold 6,200 after offering some discount. Find the discount offered అన్నాడు. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు అన్నాడు. చూడండి మంచి క్వశ్చన్ అమ్మ ఇది. చూడండి, ఒక ఆయన అంటే ఒక సైకిల్ కొన్నాడు. ఎంత పెట్టుకున్నాడు, సైకిల్ యొక్క కాస్ట్ వచ్చేసి 5,500.
దీని మీద అంటే రిపేర్కి పెట్టాడు. రిపేర్కి ఎంత పెట్టాడు? రిపేర్కి ఎక్స్ట్రా 500 పెట్టాడు. సో ఇప్పుడు టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుద్ది? ఇది రిపేర్ పెట్టిన కాస్ట్, ఇది కాస్ట్ ప్రైస్. టోటల్ కాస్ట్ వచ్చేసి టోటల్ సిపి ఈజ్ ఈక్వల్ టు 6000 అమ్మ. ఇప్పుడు మార్క్ ప్రైజ్ ఏం చేశాడంటే దీనిలో ఈ కాస్ట్ ప్రైజ్లో మార్క్ ప్రైజ్ 10% ఎక్స్ట్రా పెట్టుకున్నాడు. దీనిలో 10% ఎంత అవుద్ది? 6000లో 10% 600, అంటే 6000కి 600 యాడ్ చేసాం అనుకోండి, 6600. ఇప్పుడు వాడు ఎస్పీకి ఎంత కమ్మాడు తెలుసా? 6200 అమ్మాడు. ఇప్పుడు ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు అన్న? మనకు మార్క్ ప్రైజ్ 6600, 6600, సెల్లింగ్ ప్రైస్ 6200. మనకి ఏం అడిగాడంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడంటే దీని నుంచి మైనస్ చేస్తే 400 అనేది మనకి డిస్కౌంట్ అనమాట. ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ క్వశ్చన్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ ది boat in still water is 28 kilometers per hour and its speed in downstream is 34 kilometers per hour. Find the upstream అన్నాడు. ఇది ఈజీ క్వశ్చన్ కదమ్మా. అప్స్ట్రీమ్ ఇప్పుడు ఎంత? ద బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ 28 kilometers per hour. డౌన్ స్ట్రీమ్ అంటే మనకి డౌన్ స్ట్రీమ్ కావాలంటే ఏం చేయాలి? 24 kilometers per hour నుండి మనకి 28 kilometers per hour మైనస్ చేస్తే ఎంతో 6 kilometers per hour. ఈ 6 kilometers per hour మనకు అప్ స్ట్రీమ్ అడిగాడు కాబట్టి స్టిల్ వాటర్ నుంచి మైనస్ చేయాలి. 28 మైనస్ మళ్ళీ 6 kilometers చేశారనుకోండి, మనకి 22 kilometers per hour మనకి అప్ స్ట్రీమ్ యొక్క బోట్ యొక్క స్పీడ్ అనమాట. చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. వాట్ ఈస్ ద అమౌంట్ రిసీవ్డ్ ₹8,000 investing for 2 years at the compound interest compound annually of 10% per annum అన్న. అమౌంట్ అడిగాడు. మనకి ప్రిన్సిపల్ ఇచ్చాడు 8,000, తర్వాత టైం 2 years ఇచ్చాడు, రేటు 10% per annum ఇచ్చాడు. మనకి అమౌంట్ అడిగాడు. సో 9680 9720 9840 9960. సో చూడండి, మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ. దీన్ని చాలా విధాలుగా చేయొచ్చు. చూడండి, నేనైతే ఎలా చేస్తానంటే ఈ క్వశ్చన్ని మనకి అమౌంట్ అడిగారు కాబట్టి 10% సక్సెస్ఫుల్ కడతాను. 10% సక్సెస్ఫుల్ ఎంత? 10కి 10 సక్సెస్ఫుల్. A + B ఇంటూ A + B ప్లస్ A × B / 100 చేసుకుంటే 10 10 20, అది 1%, 21%. సో మనకి అమౌంట్ అడిగారు కాబట్టి 8,000 అనేది 100 అనుకుంటే మనకి 121% క్వశ్చన్ వాళ్ళు అడిగారు. దీనికి పోయింది అనుకోండి, 8 1 8, లాస్ట్లో 8 ఉండాలి, 0 పక్కన ఒకటే ఉంది ఆప్షన్, 9680. ఇది ఒక మెథడ్. లేదంటే దీన్ని రేషియోలో కూడా చేయొచ్చు. రేషియో మెథడ్ అంటారు. రేషియో మెథడ్ ఎలా చేస్తారంటే ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో తీసుకోండి. 10% ఫ్రాక్షన్ వాల్యూ 1/10, అంటే 1/10 ప్రిన్సిపల్ 10 అనుకుంటే ఇంట్రెస్ట్ 1 అవుతుంది. అమౌంట్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ 1/10 అనుకోండి, ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలితే అమౌంట్ కాబట్టి ఇక్కడ 10 అనుకుంటే ఇది ఎంత అవుతుంది అంటే 11 అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు కాబట్టి 2 సార్లు వేసుకోవాలి. సో ఇది ఎంత? ఇది 100, ఇది 121. మన క్వశ్చన్లో 100 వాల్యూ ఇస్తాడు. 8,000 అనేది 100 వాల్యూ అయితే మనకు కావాల్సింది 121 వాల్యూ అడిగాడు. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి 9680 వస్తుంది. ఇది ఒక మెథడ్. సక్సెస్ఫుల్ మెథడ్ ఒకటి, రేషియో మెథడ్. ఇంకోలాగా కూడా చేయొచ్చు. ఇది నేను ఓన్గా తయారు చేసుకున్న మెథడ్ అనమాట. ఇది నేను ఓన్గా తయారు చేసుకున్న మెథడ్ ఏంటంటే 2 years కడిగాడు కాబట్టి గోల్డెన్ రేషియో 2 విధాలు చేశాను కదా, ఇది 3వ రకం అనమాట. దీన్ని రేషియో 2:1 రేషియో తీసుకుంటే ఫస్ట్ 10% ఎంత అవుతుంది? 8,000లో 10% 800. సో మళ్ళీ ఇప్పుడు దీనిలో 10% కట్టండి. దీనిలో ఇది 80. సో ఇది ఎంత అవుతుంది? 1600, అది 80. మొత్తం ఎంత వచ్చిందమ్మా? 1680. ఇదేంటిది? ఇంట్రెస్ట్ అనమాట. మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది. మనకి
అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ 8,000 ప్లస్ కాంపౌండ్ 1,680. సో ఇది మనం యాడ్ చేస్తే మనకు అది కూడా 9680. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ కూడా ఉంది, ఎన్ని విధాలుగా చేయొచ్చు ఈ క్వశ్చన్ని. సో మనకు 2 years అన్నాడు కాబట్టి రేషియో 2కి 1 రేషియో తీసుకుంటే మళ్ళీ దీనిలో 10% 800. సో మళ్ళీ దీనికి 10% ఇది 80, ఇది 1600, అది 80, 1680. ఇదేంటిది కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకి అమౌంట్ యాడ్ కాబట్టి ప్రిన్సిపల్గా యాడ్ చేస్తే అది వస్తుంది. ఒక క్వశ్చన్ని మల్టిపుల్ రకాలుగా చేయొచ్చు. సో కిందలో మీకు ఏది నచ్చితే అది బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, pipe P and Q fill tank alone in 20 hours or 30 hours respectively. If the pipe P and Q are open together and pipe P was closed after 8 hours, then find the time taken by Q filling the remaining portion of the tank alone అన్నాడు. సో మనకి ఇక్కడ 2 పైపులు ఉన్నాయమ్మా. ఒకటి P అనే పైప్ ఉంది, Q అనే పైప్ ఉంది. P అనేది 20 hours ఫిల్ చేసి 30 hours ఫిల్ చేస్తుంది. టోటల్ వర్క్ కావాలి మనకి. టోటల్ వర్క్ ఏమవుద్ది, సో దీనికి కామన్గా ఉన్న LCM 60 కదా, ఇది 3లో పోద్ది, ఇది 2లో పోద్ది. ఇప్పుడు ఏమన్నాడంటే క్వశ్చన్, ఇఫ్ ద పైప్ P and Q are open together and pipe P was closed after 8 hours అంట. సో ఈ రెండు ఒకేసారి ఓపెన్ చేశాడు, కానీ 8 గంటల తర్వాత P అనే పైప్ క్లోజ్ చేస్తాడు. అంటే వీళ్ళు సపోజ్ వీళ్ళిద్దరు 8 hours వరకు ఎంత పని చేస్తారు, వీడు 3 units పని చేస్తే 2 units పని చేస్తే 8 hours వరకు 8 into, సో మొత్తం ఓవరాల్గా 5 అంటే 40 వరకు అయిపోయింది. మన 60లో 40 వరకు అయిపోయింది. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది, ఈ 20 వరకు. ఈ 20 వరకు ఎవరు చేస్తారు, P ఆల్రెడీ వెళ్ళిపోయాడు, Q వస్తాడు కాబట్టి Q చేస్తారు. Q ఎంత రోజులు చేస్తారంటే Q కెపాసిటీ 2, అలాగే 20 liters ఉన్నాయనుకోండి, ఎంత టైంలో కంప్లీట్ అవుద్ది, 10 hours కంప్లీట్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్, $1,000 is invested at okay 400 చూడండి 400 ప్రిన్సిపల్ అనమాట. అది 2 yearsలో మనకి 484 rupees అయిందంట X% వడ్డీతోని. ఒకవేళ 1,000 rupees ఈజ్ ఇన్వెస్టెడ్ X + 5% per annum ఫర్ 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. క్వశ్చన్లో ఏం లేదమ్మా, ఏమంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఇచ్చాడు మన క్వశ్చన్లో, ప్రిన్సిపల్ 400 ఇచ్చాడు. సో అమౌంట్ వచ్చేసి 484 అయ్యింది. టైం ఎంత, 2 years. ఇప్పుడు ఏమన్నాడంటే నెక్స్ట్ దీనిలో ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు. ఒకవేళ రేట్, ఇక్కడ ఫస్ట్ మనం రేట్ కనుక్కోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ రేట్కి X 5% పెంచి ఒకవేళ 1,000 rupees ప్రిన్సిపల్కి, టైం కూడా సేమ్ 2 yearsకి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అమ్మని అడిగాడు క్వశ్చన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు క్వశ్చన్. ఓకేనా, చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ రేట్ కనుక్కోవాలి. రేట్ ఎలా కనుక్కుంటారు, 2 yearsకి. సో దీన్ని సింపుల్గా ఏంటంటే ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కట్టాలి. 4,400, ఇది 484. 2 years కట్టాలి కాబట్టి దీనికి రూట్ కట్టండి, దీనికి రూట్ కట్టండి. ఇది 20, ఇది వచ్చేసి ఇది 22. సో మనకి 20 నుండి 22 రూపాయలు అయింది అనుకోండి. ఫర్ సపోజ్ ఎంత పెరిగింది, 2 పెరిగింది. ఎంత నుంచి, 20 నుంచి ఇంటూ 100 ఎంత పోయిందమ్మా, 10% మనకు ఇక్కడ రేట్ వచ్చింది. ఈ 10% రేట్కి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రేట్ అనేది X + 5%తో అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఇక్కడ 10 వచ్చింది కదమ్మా, ఇక్కడ 10 + 5 అంటే 15% రేట్కి
కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు క్వశ్చన్. సో ఈజీ క్వశ్చన్ ఇది కూడా. మనకి ప్రిన్సిపల్ తెలుసు 1000, ఇది 100 వాల్యూ అయితే మనకి 15%కి 2 years సక్సెస్ తెలుసు కదమ్మా. ఎంత అవుతుంది 2 years సక్సెస్? 15 ప్లస్ 30 అంటే 32 పాయింట్, చూడండి 15 ప్లస్ 15 ప్లస్ 15 ఇంటూ 225 కదా, 15 ఇంటూ 15/100. సో ఇక్కడ 30 ఇది ప్లస్ 2.25 అంటే 32.25% మనకి వాల్యూ కనిపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి 0 కట్ అయిపోతుంది కాబట్టి ఇది దీని ప్లేస్లో ఇక్కడ 100 రాసుకోవడం అనుకోండి ఫర్ సపోజ్. ఈ 0 కట్ అయిపోతే 322.5 అనమాట. మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 322.5 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఈజీ క్వశ్చనే, అది కష్టం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఏ పర్సన్ ట్రావెల్స్ certain distance at a speed of 10 km/h and return the starting point speed of 30 km/h. Find the average speed అన్నాడు. ఫైండ్ ది యావరేజ్ స్పీడ్. గుర్తుపెట్టుకోండి, యావరేజ్ స్పీడ్ 2 స్పీడ్లు ఇస్తే ఓకే మీరు చేస్తారు. ఒకళ్ళు 3 స్పీడ్స్ ఇచ్చి 4 స్పీడ్స్ ఇచ్చి యావరేజ్ కట్టమన్నాడు అనుకోండి, మీకు మంచి షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇక 2 స్పీడ్స్ ఇచ్చాడు, ఒకటి 10 ఇచ్చాడు 30 ఇచ్చాడు. దీని యొక్క యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. 10 ఇచ్చాడు 30 ఇచ్చాడు. యావరేజ్ 2 స్పీడ్స్ ఇచ్చి యావరేజ్ స్పీడ్ అనుకోండి 2 × x × y డివైడెడ్ బై x + y. ఇప్పుడు 2 ఇచ్చేటప్పుడే ఎలా కడతారు? 2 × 30 + 10 డివైడెడ్ బై 40 ఎంత వచ్చిందమ్మా? 15 km/h యావరేజ్ స్పీడ్. నేను ఒక మెథడ్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా 2 కంటే ఒక స్పీడ్ ఎక్కువ స్పీడ్లు ఇస్తే అప్పుడు ఎలా చేయాలంటే, ఫర్ సపోజ్ దీని నుంచి మనం చేసి మనకి ఎన్ని స్పీడ్లు ఇచ్చాడు? 2 స్పీడ్, ఒక 10 ఇచ్చాడు 30 ఇచ్చాడు. దీన్ని కామన్గా ఎల్సిఎం కట్టండి. ఇక్కడ 30, సో ఇక్కడ 3లో పోద్ది, ఇక్కడ 1లో పోద్ది. ఎన్ని స్పీడ్లు ఇస్తే అన్నితో మల్టిప్లై చేయండి. దాన్ని ఏంటంటే మొత్తం రేషియోతో డివైడ్ చేయండి. ఎంత వచ్చింది ఇక్కడ అమ్మ? 15 ఆన్సర్ అనమాట. 15 km/h. ఇప్పుడు నేను ఫర్ సపోజు 3 స్పీడ్స్ ఇచ్చాను. ఫర్ సపోజ్ 10 km/h ఇచ్చాను, అండ్ 12 km/h, నెక్స్ట్ 15 km/h. సో దీనికి యావరేజ్ స్పీడ్ కట్టండి 3 స్పీడ్లు ఇచ్చినప్పుడు. అదే మెథడ్. నేను ఫస్ట్ ఏంటంటే ఎల్సిఎం కట్టండి. 10కి 12కి 15కి ఎల్సిఎం అంతా 60. ఇది ఎంతలో పోతుంది? 6లో పోద్ది, ఇది 5లో పోద్ది, ఇది 4లో పోద్ది. ఎన్ని స్పీడ్లు? 60 × 3 స్పీడ్లు కాబట్టి 3. మొత్తం ఓవరాల్ మల్టిప్లై చేయాలి అంటే 15 ఇది. సో ఇక్కడ ఎంతలా 4 అంటే ఇక్కడ 12 km/h. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 2 స్పీడ్లు ఇస్తే 2xy డివైడెడ్ బై x + y చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. సో ఒక 2 కంటే ఎక్కువ స్పీడ్లు ఇచ్చినప్పుడు ఈ మెథడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ ₹1500 is invested at simple interest rate 10% per annum. What is the amount received after 4 years అంట. సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ ఇది. ప్రిన్సిపల్ 1500 ఇచ్చాడు, 1500 ప్రిన్సిపల్, రేటు 10% per annum, టైమ్ 4 yearsకి ఇచ్చాడు. మనకి అమౌంట్ అడిగాడమ్మా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, నేను అమౌంట్ అడిగాడు. సో మనకి ప్రిన్సిపల్ ఇప్పుడు 100% కాబట్టి 1500 డివైడెడ్ బై 100. మనకి అమౌంట్ ఏమవుతుంది? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎంత ఇది? రేట్ ఇంటూ టైమ్ 40 ప్లస్ అమౌంట్ అనేది 100 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి 100 + 40, 140 వాల్యూ కనుక్కుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ 0 క్యాన్సిల్. అదంతా 15 × 14 150, అది 60 అంటే 2100 ఈ అమౌంట్ అనమాట. ఆప్షన్ వచ్చేసి బి.
నెక్స్ట్ ఇఫ్ ద రేషియో ఆఫ్ 2 numbers 3:5, if the 8 is added to each number, the ratio becomes 5:7. Find the sum of the 2 numbers అన్నాడు. సో 2 నెంబర్స్ ఉన్నాయి, 3:5 అనే నెంబర్ ఉందంట. దీనికి 8 కలిపాడు, దీనికి 8 కలిపాడు. అప్పుడు ఏంటంటే రేషియో ఎంత వచ్చిందంటే 5:7 వచ్చింది. సో ఆ 2 నెంబర్ల యొక్క సమ్ అడిగాడు. అంటే 8తో 3 + 5 8తో తెగాలి. 8తో తెగే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? సో 3 నెంబర్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఆప్షన్స్ ఇక్కడ రాస్తాను చూడండి. మనకి ఆ 2 నెంబర్లకు సమ్ అడిగాడు. ఏముంది మీకు ఆల్రెడీ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను నేను ఒకసారి. సో +8 ఇక్కడ ఎంత ఉంది? 5:7. దీనికి +8 యాడ్ చేశారు, దీనికి +8 యాడ్ చేశారు. సో చెప్పాను కదా, దీనికి ఇది మల్టిప్లై చేయండి, దీనికి ఇది మల్టిప్లై చేయండి. 7 × 21, 5 × 5 = 25. 25 నుంచి 21 తీస్తే 4. సో ఇక్కడ ఎంత వస్తుంది? 2 కదా, 8 16. సో మనకి ఇది ఎంతలో పోద్ది? 4లో పోద్ది. మనకు ఆ 2 నెంబర్లు సమ్ అడిగాడు. అంటే ఇంటూ 8 అంటే 32. 8 4 32. ఆప్షన్ వచ్చేసి బి. The sum of money double itself in 5 years ki simple interest rate. In how many years will it become the 4 times అన్నాడు. ప్రిన్సిపల్ అంటే 1 నుంచి చూడండి, ప్రిన్సిపల్ రూపాయి నుంచి 2 రూపాయలు అవ్వడానికి 2 రూపీస్ అవ్వడానికి 5 years పడితే, అదే రూపాయి నుంచి 4 అవ్వడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. ఎల్కేజీ క్వశ్చన్ అనేది. సో ఇక్కడి నుంచి ఎంత పెరిగింది? ఇక్కడికి 1 పెరిగింది. ఆ 1 అనేది 5 అయితే ఇక్కడికి ఎంత పెరిగింది? 3 పెరిగింది. 3 వాల్యూ ఎంత? 15 years పడుతుంది టైం. ఆప్షన్ వచ్చేసి బి. ద గివెన్ టేబుల్ ఇచ్చాడు మనకి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మార్క్స్ <10, <20, 30, 40, 50. తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 5, 13, 29, 35, 47. హౌ మెనీ స్టూడెంట్స్ స్కోర్డ్ <20 marks బట్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 marks అన్నారు. 20 కంటే తక్కువ ఉండాలంట, కానీ 10కి ఈక్వల్ ఉండొచ్చు, 10 కంటే ఎక్కువ ఉండొచ్చు. ఎంతమంది ఉన్నారు? పైన 5, 30. 30 నుంచి 5 తీస్తే 7 అమ్మ ఆన్సరు. సారీ 8 అమ్మ ఆన్సరు. ఆప్షన్ వచ్చేసి 3. మనకి ఏమన్నా 20 కన్నా తక్కువ ఉండాలి, 10 కన్నా ఈక్వల్ ఉండొచ్చు, కానీ 10 కన్నా తక్కువైనా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు, కానీ 20 కన్నా తక్కువ ఉండాలి. అంటే <10కి 20కి డిఫరెంట్. అక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 5 ఉన్నారు, 30 నుంచి 5 తీస్తే 8 ఆన్సర్. సో డైరెక్ట్ క్వశ్చన్. ఇంకేమున్నాయి క్వశ్చన్స్ ఇంకా చెప్పాల్సినవి? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టడీ ద గ్రాఫ్ కేర్ఫుల్, ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నాడు. ఫైండ్ ది సమ్ ఆఫ్ రన్స్ BCD అన్నాడు. BCD రన్స్ అడిగాడు. సమ్ ఆఫ్ ది రన్స్ బేసిక్ క్వశ్చన్ ఇది కూడా. బి ఎంతమ్మా? బిది మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు? బిది 110. సి ఎంత ఇచ్చాడంటే 130. సో డి వచ్చేసి 140. ఒక సమ్ అడిగాడు. 0 ఇక్కడ 4, 8 ఇక్కడ 380. సో ఆప్షన్ వచ్చేసి డి అమ్మ. సో ఇది కంప్లీట్ మ్యాథ్స్ పేపర్ మాక్ నెంబర్ 10. సో మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ మీరు ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకుంటేనే క్వశ్చన్స్ మీకు అర్థమవుతుంది. డైలీ ఒక సెట్ ఉంటుంది. డైలీ ఒక సెట్ మీరు అప్ టు గ్రూప్ డి ఎగ్జామ్ వరకు డైలీ ఒక సెట్ ప్రాక్టీస్ చేసుకుంటే మీరు మ్యాథ్స్కి ఇంకా రీజనింగ్ 2 కవర్ అయిపోతాయి పూర్తిగా. మీరు డైలీ ఏం చేస్తారంటే ఈ పేపర్స్ మొత్తం ప్రింట్అవుట్ తీసుకుని ముందు ఓన్గా సాల్వ్ చేయండి. ఓన్గా సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు ముందు ఏం చేస్తారంటే వీడియో ప్లే చేయండి. వీడియో ప్లే చేసి ఫస్ట్ పాజ్లో పెట్టండి. వీడియో సొల్యూషన్ చూడొద్దు, పాజ్లో పెట్టి ముందు ఓన్గా మీరు ట్రై చేయండి. అప్పటికి మీకు ఆన్సర్ రాకపోతే అప్పుడు వీడియో సొల్యూషన్ చూడండి. ఓకేనా? ముందు మాత్రం మీరు పాజ్ చేసి క్వశ్చన్ చేయండి, తర్వాత వీడియో సొల్యూషన్ చూడండి. ఓకేనా? మీరు ఏం చేస్తారు? ప్రింట్అవుట్ ఖచ్చితంగా తీసుకోవాలి. మా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు డైలీ అప్డేట్స్ కూడా టెలిగ్రామ్ గ్రూప్స్, జాబ్ అప్డేట్స్ కానీ నోటిఫికేషన్ ఏమైనా కొత్త పడినా, ఓకేనా, మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. గ్రూప్లో అందరూ జాయిన్ అవ్వండి, ప్రింట్అవుట్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మాక్ టెస్ట్లో కలుద్దాం. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్ అండ్ బై.